ప్రైజ్ ద లార్డ్. ఆనాడు భక్తులైన వారు, చెరలో ఉన్న ప్రవక్తలు, ఉదాహరణకి చెరలో ఉన్న దానియేలు, ఇర్మియా వంటి ప్రవక్తలు తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి, తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా దేవుణ్ణి సేవించారు, వెంబడించారు, నమ్మారు. ఇంకా చెప్పాలంటే మొట్టమొదటి భక్తులైన వారు, శిష్యులు, అపోస్తులు, ఏసునామం ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తాం అన్నా కూడా తమ ప్రాణాలని పణంగా పెట్టి, తమ ప్రాణాలని త్యాగం చేసి మరీ దేవుడిని వెంబడించారు, ఆయన్ని సేవించారు, దేవుడిగా ఆయన్ని కొలిచారు. అలాగా మొదలైంది క్రైస్తవ ప్రయాణం అనేది. ఈనాడు క్రైస్తవమైన మనము కొంతమంది చాలా చిన్న చిన్న కారణాలకి దేవుణ్ణి దూషిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేసేవారుగా ఉంటున్నారు. అది ఎలాగంటే ఇల్లు ఇవ్వలేదని, వాకిలి ఇవ్వలేదని, ఉద్యోగం ఇవ్వలేదని, ఇలాంటి చిన్న చిన్న కారణాలకి దేవుణ్ణి దయచేసి విడిచిపెట్టకండి. ఆలస్యం అవుతున్నా కూడా తప్పకుండా దేవుడు మీకు మేలు చేస్తాడు. ఆయన మేలు చేయుట యందు ఆనందించే దేవుడు. ఆలస్యం అవుతున్నా కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలను ప్రాయంగా చేయగలిగిన దేవుడు, మహత్కార్యములను చేయగలిగిన దేవుడు ఆయన. ఎడారిలో నీటి ఊటలు కలగడం సులభమా? కలగదు కదా. కానీ ఎడారిలో కూడా నీటి ఊటల్ని రప్పించగలిగిన దేవుడు ఎండిపోయిన నీ జీవితంలో కూడా తప్పక గొప్ప అద్భుతాన్ని చేసి చిగురింపచేస్తాడు.